వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి అండ్ టెట్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ వారికి చాలా ఉపయోగపడుతుంది. మరి మ్యాథమెటిక్స్ అంటేనే స్పీడ్ అండ్ అక్యురసీ. స్పీడ్ ఉండాలి, అక్యురసీ ఉండాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి స్పీడ్గా మ్యాథ్స్ చేయగలగాలి, అక్యురసీగా ఉండాలి. స్పీడ్ చేసి అక్యురసీ లేకపోయినా మైనస్ మార్క్స్ అవుతాయి. సో మరి మ్యాథ్స్ సిలబస్ ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా సిలబస్ ఏముంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ టెట్ కానీ డిఎస్సి కానీ 6th to 10th క్లాసెస్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో 6th to 10th క్లాసెస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ వైజ్గా 6th క్లాస్ టెక్స్ట్ బుక్ వైజు, 7th క్లాస్, 8th, 9th, 10th ఈ టెక్స్ట్ బుక్స్ వైజ్గా ప్రిపేర్ కావడం కంటే ఆ 6th to 10th క్లాసెస్ టెక్స్ట్ బుక్స్లో మొత్తం చాప్టర్స్ని కొన్ని విభాగాలుగా విభజించి వాటి ప్రకారం ప్రిపేర్ అయితే మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఏ రకంగా సొల్యూషన్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మనకు చాప్టర్స్ ఎట్లా డివైడ్ చేసుకోవాలి, ఆ డివైడ్ చేసుకున్నటువంటి చాప్టర్స్లో సబ్ టాపిక్స్ ఏంటి, ఏ సబ్ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మనం 6th to 10th మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ని మనం ఈ 6th to 10th మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సిలబస్ అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్ ఈ విభాగాలుగా విభజించుకున్నట్లయితే 5 విభాగాలుగా విభజించుకున్నట్లయితే అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్, అంకగణితం, బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితి, సాంఖ్యశాస్త్రం. వీటి ప్రకారం మనం ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే అర్థమెటిక్లో ఏ సబ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేదా ఆల్జిబ్రాలో ఏ సబ్ టాపిక్స్ పైన అడుగుతున్నారు, జామెట్రీలో ఏ సబ్ టాపిక్స్ పైన అడుగుతున్నారు, మరి ట్రిగ్నామెట్రీ, అదేవిధంగా స్టాటిస్టిక్స్ వీటిపైన ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. దానికంటే ముందు మనకి ఇక్కడ అర్థమెటిక్ మనం ఫస్ట్ టాపిక్ అనుకున్నాం. ఈ అర్థమెటిక్కు సంబంధించి మరి సబ్ టాపిక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ 6th to 10th క్లాసెస్కు సంబంధించి అర్థమెటిక్లో ఏమేమి సబ్ టాపిక్స్ వస్తున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఈ సంఖ్యా వ్యవస్థ పైన ఆ క్వశ్చన్స్, నెంబర్ సిస్టమ్ పైన వచ్చే క్వశ్చన్స్ను మనం సులువుగా స్పీడ్గా చేయడానికి మనకు నెంబర్ సిస్టమ్ పైన పూర్తి అవగాహన ఉండాలి. ప్రధాన ప్రైమ్ నెంబర్సు, ఈవెన్ నెంబర్సు, ఆడ్ నెంబర్సు, కాంపోజిట్ నెంబర్సు, స్క్వేర్ నెంబర్సు వాటిపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా సెకండ్ టాపిక్, సబ్ టాపిక్ వచ్చినట్లయితే రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా పర్సంటేజెస్, ప్రాఫిట్ ఆర్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, సెట్స్. సో ఇవి మనకు అర్థమెటిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. సో అర్థమెటిక్లో సబ్ టాపిక్స్ మరొకసారి చూసినట్లయితే నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలు, పర్సంటేజెస్, శాతములు, ప్రాఫిట్ ఆర్ లాస్, లాభము లేదా నష్టము, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బార్ వడ్డీ మరియు చక్రవడ్డీ, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతము, టైమ్ అండ్ వర్క్, కాలము పని, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, కాలము, వేగము, దూరము,
మెన్సురేషన్, క్షేత్రమితి, సెట్స్, సమితులు. ఇవి అర్థమెటిక్ సంబంధించినటువంటి సబ్ టాపిక్స్. వీటిలో నెంబర్ సిస్టమ్ పైన, ప్రాఫిట్ ఆర్ లాస్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగింది. ఈ మెన్సురేషన్, క్షేత్రమితిలో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే ఎక్కడ ఫోకస్ చేస్తుండే అనేది తీసుకొని వాటిపైన మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఫోకస్ చేసిన ఏరియాస్ అనే కాకుండా సిలబస్ ఏది ఉంటే ఏ సిలబస్ ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్ టాపిక్స్లో అన్ని టాపిక్స్ సంబంధించినటువంటి ప్రతి టాపిక్ వీడియోను మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అట్లా లాస్ట్ ప్రీవియస్ పేపర్లో ఈ టాపిక్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగిండు కాబట్టి ఈ టాపిక్ మనం ఎక్కువ నేర్చుకోవాలనే ఆలోచన అనేది కరెక్ట్ కాదు. సో ఉన్నటువంటి టాపిక్స్లో ఏ టాపిక్స్ నుంచి అయినా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్క మార్కు లెస్ అయినా మనకు జాబు రాకపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి టాపిక్ పైన మనం పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్ టాపిక్స్ అర్థమెటిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఇవి. వీటిపైన బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆల్జిబ్రా. ఆల్జిబ్రా బీజగణితం. ఈ 6th to 10th క్లాసెస్కు సంబంధించి అంటే ఈ రకంగా ఎందుకు ప్రిపేర్ కావాలంటే ఇప్పుడు ఆల్జిబ్రా ఉంది. ఆల్జిబ్రా బీజగణితం 6th క్లాస్లో ఉంటుంది, 7th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో ఉంటుంది, 9th, 10thలో ఉంటుంది. కాబట్టి ఒక ప్యాటర్న్గా మనం ప్రిపేర్ అయితే 6th to 10th వరకు ప్యాటర్న్గా ప్రిపేర్ అయితే ఆ బీజగణితం పైన మంచి పట్టు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ వైజ్ క్లాస్ వైజ్ కాకుండా ఈ టాపిక్స్ వైజు మనం డివైడ్ చేసుకొని ప్రిపేర్ అయితే చాలా పట్టు సాధించే అవకాశం ఉంటుంది మనం. సో ఇక్కడ ఆల్జిబ్రా బీజగణితంలో ఉన్నటువంటి టాపిక్స్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమాసాలు, లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, పాలినామియల్స్, బహుపదులు, ఫంక్షన్స్, ప్రమేయాలు, ఇండిసెస్ అండ్ సర్ట్స్, ఘాతాలు మరియు కరణులు. ఈ కరణులను అపూర్ణ మూలాలు అని కూడా మనం అంటాం. ప్రోగ్రెషన్స్. ఇవి మనకు ఆల్జిబ్రాకు సంబంధించినటువంటి సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ పైన కూడా ప్రతి టాపిక్కి మనం ఒక క్లాసు సెషన్ తీసుకొని ఆ క్లాసు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ సబ్ టాపిక్స్లో ఉన్నటువంటి టాపిక్ ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్తో పాటు ఆ టాపిక్ ఎట్లా ప్రిపేర్ కావాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఆల్జిబ్రా తర్వాత ఉన్నటువంటి టాపిక్ మనకు జామెట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అర్థమెటిక్ కానీ ఆల్జిబ్రా కానీ వాటిపైన ఈజీగా అందరూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ జామెట్రీలో ఎవరైతే బాగా పట్టు సాధిస్తారో, ఎవరైతే బాగా మంచి జామెట్రీలో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారో వారు టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జామెట్రీ ఉన్నటువంటి సబ్ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ జామెట్రీలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటర్స్, లైన్స్ అండ్ యాంగిల్స్ రేఖలు మరియు కోణములు, ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటర్స్ త్రిభుజాలు మరియు చతుర్భుజాలు, సర్కిల్స్ ప్రాపర్టీస్, వృత్తాలు, ధర్మాలు, కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖాగణితం, కాంగ్రుయెన్సీ అండ్ సిమిలారిటీ, సర్వసమానం మరియు స్వరూపము, జామెట్రీ కన్స్ట్రక్షన్స్ అంటే జామితీ నిర్మాణాలు. ఈ జామెట్రీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా అంటే ఆలోచించే విధంగా రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసిన వారికి, ఎక్కువ క్వశ్చన్స్ ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ చేసిన వారికి ఎక్కువ స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ రేఖాగణితంపై మంచి పట్టు సాధించడానికి రేఖాగణితం సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ పైన కూడా వీడియోస్ చేసి పంపిస్తాను.
సో నెక్స్ట్ టాపిక్ ట్రిగ్నామెట్రీ. ట్రిగ్నామెట్రీ సంబంధించినటువంటి చాప్టర్లో సబ్ టాపిక్స్. ఈ ట్రిగ్నామెట్రీ అనేది ఓన్లీ 10th క్లాస్లోనే ఇంట్రడ్యూస్ అవుతుంది. సో దీనిపై ట్రిగ్నామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొద్దిగా హార్డ్ క్వశ్చన్స్ కాగానే ఫీల్ అవుతారు ఎగ్జామ్ రాసేవాళ్ళు. సో ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను కూడా పర్ఫెక్ట్గా చేయగలిగితే మనం రిమైనింగ్ క్వశ్చన్స్తో పాటు ఈ క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్గా చేయగలిగితే మనకు టాప్, అంటే ఇందాక రేఖాగణితం ఏ రకంగా అయితే అనుకున్నామో ఆ రకంగా ట్రిగ్నామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొద్దిగా టఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిపైన కూడా మంచి గ్రిప్ మనకు ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేది ఫస్ట్ టాపిక్. సబ్ టాపిక్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఎత్తులు మరియు దూరాలు, అప్లికేషన్స్ అనువర్తనాలు, వాటి యొక్క అప్లికేషన్స్ కూడా మనకు అడిగే అవకాశం ఉంది. ట్రిగ్నామెట్రీ తర్వాత మనకు ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ ఇక్కడ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో మనకున్నటువంటి సబ్ టాపిక్స్ మీన్ సగటు, మీడియన్ మధ్యగతం, మోడ్ బహుళకం, బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్, ప్రాబబిలిటీ సంభావ్యత. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి సబ్ టాపిక్స్లో మీన్, మీడియన్, మోడ్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రాబబిలిటీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూసినట్టయితే ప్రాబబిలిటీ పైన చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ప్రాబబిలిటీ చాలా సులభమైన చాప్టర్. దీంట్లో ఈజీగా క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ ఏ రకంగా చేయొచ్చు అనే దానిపైన కూడా మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. మరి సంభావ్యతలో మనం గుర్తుంచుకోవాల్సినవి ఈవెంట్స్, కాయిన్, డైస్, డెక్ ఆఫ్ కార్డ్స్, ఇవి జనరల్గా అడిగే ఈవెంట్స్. అదేవిధంగా జనరల్గా కొన్ని క్వశ్చన్స్ జనరల్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ 6th to 10th సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే క్లాస్ వైజ్ కాకుండా టాపిక్స్ వైజు మనం ఏ రకంగా అయితే డివైడ్ చేసుకున్నామో ఈ టాపిక్స్ అనేటివి ఒకసారి మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. మరొకసారి మీకు టాపిక్స్ చూసినట్లయితే అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్, ఈ 5 టాపిక్స్ మనకు 6th to 10th టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సర్పిలా పద్ధతి అంటాం దీన్ని. అంటే మనకు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ బుక్స్ ప్రిపేర్ చేసే సందర్భంలో అన్ని క్లాసుకు లింకప్ అయి 6లో కొంత పార్టు, 7thలో కొంత పార్టు ఆ రకంగా ఇంట్రడ్యూస్ చేస్తారు. కాబట్టి ఈ 5 టాపిక్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఇక క్లాస్ వైజ్ కాకుండా మనం టాపిక్ వైజు ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు అర్థమెటిక్ సబ్ టాపిక్స్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసినాం. ఆ సబ్ టాపిక్స్ వైజు మనం ప్రాక్టీస్ చేసినట్టయితే అర్థమెటిక్లో సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ పైన, ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తున్నాడు, జామెట్రీ, అదేవిధంగా ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్. సో మరి ఈ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఒక టాపిక్ పైన ఫస్ట్ టాపిక్ అర్థమెటిక్లో ఉన్నటువంటి టాపిక్ పైన నెంబర్ సిస్టమ్ పైన ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఏ రకంగా దాన్ని చేయొచ్చు అనేది వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం మీకు సిలబస్ ఏంటి, మ్యాథ్స్ సిలబస్ ఏంటి, దాన్ని ఏ రకంగా డివైడ్ చేసుకుని ఏ రకంగా ప్రిపేర్ కావాలనేది తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.